రాజమండ్రి దివాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 3 ప్రైవేట్ బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. మంచు కారణంగా కనిపించకపోవడంతో రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెను తప్పించబోయిన బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాని వెనుక వస్తున్న మరో 2 బస్సులు కూడా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు గాయపడగా ఆసుపత్రికి తరలించారు. 3 బస్సుల్లో ఉన్న తెలంగాణ పీఎంసీ మోడల్ స్కూల్కి దాదాపు 100 మంది విద్యార్థులు ఈ బస్సుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. 26 మంది విద్యార్థులు, 3 టీచర్లకు స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ నెల 17న అరకు టూర్ వెళ్లారు. తిరిగి నల్లగొండకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. విద్యార్థులకేం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం సమీపంలో జాతీయ రహదారిపై తెలంగాణకు చెందిన స్కూల్ పిల్లల బస్సు 2 యాక్సిడెంట్కి గురయ్యాయి. ప్రధానంగా 109 మంది పిల్లలతో 4 బస్సులు ఈ ప్రాంతంలో మొత్తం తూర్పుగోదావరి, అదేవిధంగా విశాఖ జిల్లాలో అరకు ఇతర ప్రాంతాలన్నీ చూసేందుకు పిల్లలు తీసుకురావడం జరిగింది. స్కూల్ బస్సులు, విద్యార్థులు అదేవిధంగా టీచర్లు కలిపి ఈ పర్యాటక ప్రాంతాలను చూడటానికి వచ్చారు. విజిట్ చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దగ్గర నేషనల్ హైవే దివాన్ చెరువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఒక ఆవు అడ్డం రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం జరిగింది. దాంతో వెనకాలన్న బస్సులు కూడా ఒకసారిగా ఒకదానికొకటి గుద్దుకున్నాయి. దాంతో బస్సు చాలా వరకు డ్యామేజ్ అయింది. డ్రైవర్లు మాత్రం కొంతమేర గాయపడ్డారు. దీనికి సంబంధించి డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. తెలంగాణ నల్గొండ జిల్లా డిండి గ్రామానికి చెందిన మోడల్ స్కూల్ విద్యార్థులు చెప్తారు. చెప్పండి, ఎక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు? డిండి నుంచి 17 రాత్రికి బయలుదేరాము. అక్కడ నుంచి చక్కగా అరకు పోయాము. అరకు నుంచి సింహాచలము, ఆర్కేబీ చూసుకొని అన్నవరం వచ్చాము. అన్నవరం నుంచి నైట్ 10 గంటలకు బయలుదేరాము. డీజిల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి నడుమ ఒక భోజన హోటల్ కాడ ఆపి భోజనం చేశాము. అక్కడి నుంచి వస్తూనే ఉన్నాము. వెనక నాకు ఆవు అడ్డం వచ్చింది. బ్రేక్ చేసి కంట్రోల్లోనే ఉన్నా. వెనక ట్రావెల్ స్పీడ్లో వచ్చి బస్సు నాకు గుద్దేసింది. దాని వెనక ఇంకో బస్సు, ట్రావెల్స్ బస్సు సడన్ బ్రేక్ వేసే వరకు మా ఇంకో బస్సు వెనక ఉన్నది, అది వచ్చి ఆ బస్సుకు ఢీకున్నది. ట్రావెల్ బస్సు స్పీడ్గా రావడంతో ఎదురుగా ఆవడ్డు వచ్చి బ్రేక్ వేయటం, ఆ ట్రావెల్ బస్సు గుద్దుకుంటూ వెళ్ళిపోవడం, దీని వెనకాల సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల ఉన్న వాహనాలు కూడా గుద్దుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో పిల్లలకి ఏమన్నా అయిందా లేకపోతే? ఎవరికి ఏం కాలేదు. నాకే కొద్దిగా దెబ్బ తాకింది. ఒక సార్కి చేయికి దెబ్బ తాకింది అంతే. వీళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చారా? హాస్పిటల్ చేసాము, ట్రీట్మెంట్ అయిపోయింది, తీసుకుని వెళ్ళిపోయారు. రాత్రిపూట కానీ ఎర్లీ మార్నింగ్ కానీ బస్సు ప్రయాణాలు పిల్లలతో చేయడం ఎంతవరకు అసలు చేస్తాం? మేము ఇంటి వెళ్ళిపోతాం కదా, ఉదయం వాళ్ళకు ఎగ్జామ్ ఉందంట, ఆ ఎగ్జామ్కి పోవాలని చెప్తే సరే ఉదయం 9 గంటల వరకు పోలేము అన్నట్టే దీంతో వచ్చేసాం మేము ఇక్కడికి. అది ఇలా జరుగుతుందని మేము ఎట్లా మా వేరే బస్సు మాట్లాడి పంపించాము. మొత్తానికి విద్యార్థులకు ఎటువంటి గాయాలు తగలకపోవటం, అదేవిధంగా కేవలం ఒకరిద్దరు మాత్రమే బస్సులో డ్రైవర్లకి జరిగిన ప్రమాదంలో చిన్న చిన్న స్వల్ప గాయాలు అవడంతో విద్యార్థులందరినీ వేరే వాహనంలో నల్గొండ తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే భారీ ప్రమాదం ఏం లేదు. బస్సు అయితే చాలా వరకు డ్యామేజ్ అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యార్థులకు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దివాన్ చెరువు నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.